హాయ్ ఫ్రెండ్స్, ఈ పండుమిరపకాయలు చూస్తుంటే మీకైతే వేడివేడి అన్నం వండుకుని పండుమిరపకాయలు పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది కదా. అలాగే నాకు కూడా అనిపించి నేనైతే ఈ పండుమిరపకాయలను తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని కాటన్ బట్టలో వేసి కొద్దిగా ఎండకి ఆరబెట్టేశాను. తర్వాత చింతపండును మరియు సాల్ట్ను కూడా అలాగే ఎండబెట్టి తర్వాత ఈ చింతపండును సాల్ట్ను మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టాను. తర్వాత ఈ పండుమిరపకాయలను కూడా కచ్చాపచ్చాగా దంచేసి ఒక గిన్నెలో వేసేసి స్పూన్ ఆవపిండి, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ పట్టుకొని ఆ పట్టిన మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని 3-4 డేస్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 4-5 ఎండుమిరపకాయలు మరియు జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పచ్చడిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కొద్దిగా మగ్గనిచ్చి పచ్చడిని దించేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.